అనగనగా ఒక ఊర్లో వెంకయ్య అనే ఒక ముసలాయన ఉండేవాడు. ఆ ముసలాయన దగ్గర ఇద్దరు మనమళ్ళు ఉండేవాళ్ళు. ఒక మనమడేమో కూతురి వాళ్ళ కొడుకు, ఇంకొక మనమడేమో కొడుకు వాళ్ళ కొడుకు. అలా ఒకరోజు ఇద్దరు మనవల్ని తీసుకొని చేను కాడికి వెళ్తూ ఉంటారు. అప్పుడు కూతురు వాళ్ళ కొడుకునేమో భుజాన్ని ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. కొడుకు వాళ్ళ కొడుకునేమో నడిపించుకొని తీసుకువెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉంటే ఆ వెంకయ్య వాళ్ళ చేను వస్తుంది. ఆ చేను దగ్గర వెంకయ్య ఆవులను చూసి కూతురు వాళ్ళ కొడుకేమో ఇలా అంటాడు, తాత అయికో మీ ఆవులు. అప్పుడు కొడుకు వాళ్ళ కొడుకేమో ఇలా అంటాడు, తాతయ్య అయికో మన ఆవులు. అది విన్న వెంకయ్య ఇలా అంటాడు, వీడు నా మనమడు, నా వారసుడు కాబట్టి అయ్యో తాత మన ఆవులు అన్నాడు. కానీ వీడు ఆ ఇంటి బిడ్డ కాబట్టి అయ్యో తాత మీ ఆవులు అన్నాడు. దిగురా దిగు, నిన్నన్నాళ్ళు సాగిన నువ్వు బుద్ధి ఇంతే, కానీ దిగు నా మనమన్ని ఎక్కించుకుంటా. అలా అనుకొని కూతురు వాళ్ళ కొడుకునేమో కిందకి దింపేసి కొడుకు వాళ్ళ కొడుకునేమో భుజాన్ని ఎక్కించుకొని అలా ఇంటికి వెళ్ళిపోతారు.